నవంబర్ 2009లో జాన్ తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న నట్టిపుట్ గుహను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఈ గుహ ఇరుకైన మరియు పాములా వంకరగా ఉండే సొరంగాలకు ప్రసిద్ధి చెందింది మరియు 1960ల నుండి స్పెలియాలజిస్టులకు, గుహలను అన్వేషించే మరియు అధ్యయనం చేసే నిపుణులు, ఒక ప్రసిద్ధ ప్రదేశం. జాన్ తన కుటుంబంతో కలిసి స్పెలియాలజీని అభ్యసిస్తుండేవాడు. చిన్నతనంలో అతని తండ్రి తరచుగా తనను మరియు తన సోదరుడిని గుహల అన్వేషణకు తీసుకెళ్లేవాడు. కానీ 2009 నాటి ఈ యాత్రలో, జాన్ ఒక చాలా ఇరుకైన సొరంగం నుండి బయటపడటానికి ప్రయత్నించాడు. అతను ఇప్పుడు చిన్నపిల్లవాడు కాదు, ఏ ఇరుకైన ప్రదేశంలోనైనా దూరిపోవడానికి, అతను ఇప్పుడు 1.80 మీటర్ల పొడవు మరియు సుమారు 90 పౌండ్ల బరువున్న ఒక వయోజన వ్యక్తి. అత్యంత ఘోరమైన విషయానికి ఏమిటంటే, అతను దారి తప్పిపోయి గుహలోని ఒక అంటరాని భాగంలోకి దూరిపోయాడు. అక్కడ అతను తలక్రిందులుగా ఇరుక్కుపోయాడు, అతని శరీరం సుమారు 90 డిగ్రీల కోణంలో కిందికి వంగి ఉంది. అక్కడ కదలడానికి కూడా స్థలం లేదు. బయటపడటం దేవుడెరుగు. ప్రతిసారి బయటపడటానికి ప్రయత్నించినప్పుడు అతను మరింత ఇరుక్కుపోయాడు. చివరకు చిన్న రంధ్రం నుండి అతని కాళ్లు మాత్రమే బయట కనిపించాయి. మొదట అతని సోదరుడు అతన్ని కనుగొన్నాడు. అనేక విఫలమైన మరియు నిరాశపరిచే ప్రయత్నాల తర్వాత సహాయం కోసం పరుగెత్తాడు. తదుపరి 24 గంటల్లో సుమారు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాని ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. జాన్ను బయటకు తీయడానికి ఏ వ్యూహమూ విజయవంతం కాలేదు. మొత్తం 27 గంటలపాటు నిరంతరం ప్రయత్నాలు జరిగాయి, కానీ చివరికి జాన్ గుండెపోటుతో మరణించాడు, బహుశా భయం మరియు నిరాశ కారణంగా. అతని శరీరాన్ని ఎప్పుడూ బయటకు తీయలేకపోయారు మరియు చివరికి ఆ గుహను శాశ్వతంగా మూసివేశారు. జాన్ యొక్క దురదృష్టకర సంఘటన మనకు ధైర్యం మరియు ఉత్సాహంతో పాటు, జాగ్రత్త మరియు బాధ్యత కూడా అవసరమని బోధిస్తుంది. కొన్ని కార్యకలాపాలలో పాల్గొనే ముందు మనం మన పరిమితులు మరియు ప్రమాదాలను అర్థం చేసుకోవాలని కూడా ఈ సంఘటన మనకు బోధిస్తుంది. గుహ అన్వేషణ వంటి కార్యకలాపాలకు నైపుణ్యం మరియు అనుభవం అవసరం, మరియు మనం మన సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయాలి. చివరగా, ఈ సంఘటన జీవితంలో అనిశ్చితి మరియు ప్రమాదాల గురించి కూడా మనకు గుర్తు చేస్తుంది, మరియు జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతంగా జీవించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.